Hi friends, welcome to Technical Beta YouTube channel. How to find viral tags on YouTube videos. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుందా, లేకపోతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2-3 months అయిపోతుంది, కానీ మీ యొక్క వీడియోస్కి సంబంధించి రీచ్ అయితే దొరకట్లేదు, వ్యూస్ అయితే రావడం లేదు, సెర్చ్ రిజల్ట్లో మీ యొక్క వీడియో అనేది వెళ్ళటం లేదు. అలా వెళ్ళకపోతే మన యొక్క వీడియో వైరల్ అవ్వకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఎలా మానిటైజేషన్ అవుతుంది? అలాంటి వీడియోస్కు మన ఛానల్ని తొందరగా మానిటైజేషన్ చేసుకోవడానికి, అదేవిధంగా మేము పెట్టే ప్రతి వీడియోని సెర్చ్ రిజల్ట్లో రావడం, అదేవిధంగా ట్రెండింగ్లో రావడానికి ట్యాగ్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. అలాంటి ట్యాగ్స్ని మనం ట్రెండింగ్ ట్యాగ్స్ని ఏ విధంగా మన వీడియోస్ కోసం ఫైండ్ అయితే చేయవచ్చు, దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్పబోయే ఈ ట్రెండింగ్ టాపిక్ని చూసుకుంటే ఇప్పటి వరకు ఈ విధంగా యూట్యూబ్లో ఏ క్రియేటర్ కూడా చెప్పలేదండి. డెఫినెట్గా మీరు చెప్పిన తర్వాత ఈజీగా మీరు మీ యొక్క వీడియోని వైరల్ చేసుకోవచ్చు. తొందరగా 3 monthsలో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని మానిటైజేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే గంట సింబల్ బెల్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ టిప్స్కి సంబంధించి కానివ్వండి, యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించి కానివ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపవచ్చు. మీరిచ్చే ప్రతి కామెంట్కి నా తరఫు నుంచి 100% రిప్లై అయితే. మనం హౌ టు ఫైండ్ వైరల్ ట్యాగ్స్, చాలామంది యూట్యూబ్లో దీనికి సంబంధించి చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. చాలామంది క్రియేటర్స్ చెప్పే విషయం ఏమిటంటే, మీ యొక్క వీడియోకు వైరల్ ట్యాగ్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలంటే వీడియో క్యూ ఆప్షన్ యూజ్ చేయండి, అక్కడ నుంచి మనకు వైరల్ ట్యాగ్స్ దొరుకుతాయి. లేదా ట్యూబడి అప్లికేషన్ యూజ్ చేయండి, అక్కడ నుంచి మనకు వైరల్ ట్యాగ్స్ దొరుకుతాయి. లేదా మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ సెర్చ్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఏదైతే నీడ్స్ మీద మీ కంటెంట్ క్రియేట్ చేయడం జరిగిందో ఆ యొక్క దాన్ని సెర్చ్ చేయండి, అక్కడ నుంచి మీకు ట్యాగ్స్ అయితే వైరల్ ట్యాగ్స్ వస్తాయని చాలామంది క్రియేటర్స్ అదే విధంగా చెప్తుంటారు. బట్ నేను చెప్పబోయే ఈ టాపిక్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు వీడియో క్యూ అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ట్యూబడి అప్లికేషన్ కానివ్వండి, గూగుల్ ట్రెండ్ కానివ్వండి, లేకపోతే ఈ యూట్యూబ్ అప్లికేషన్ కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పబోయే ఈజీ టాపిక్ ఏమిటంటే, మీరు ఏదైనా వీడియోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న వైటీ స్టూడియో అప్లికేషన్ తెలుసు కదా, వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేయండి. మీరు ఆ వైటీ స్టూడియో అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ని ఓపెన్ చేయండి. మీరు యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. అనలిటిక్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ అనలిటిక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్స్పిరేషన్, ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్ ఇలా మనకు కనబడతాయి. ఇక్కడ మనకు కంటెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ కంటెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఆల్రెడీ మీకు వ్యూస్ ఎంత వస్తున్నాయి మీకు అనే ఆప్షన్ మనకు కనబడుతుంది. ఇక్కడ స్క్రోల్ చేస్తూ కిందకు వస్తే మనకు హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా కంటెంట్ సజెషన్ యూ, మీ యొక్క వీడియో ఏ కంటెంట్ మీద, ఏ ట్యాగ్స్ మీద, ఎవరి వీడియోస్ మీద మీ కంటెంట్ సజెషన్ అవుతుందో అది మీకు చూపిస్తుంది. నెక్స్ట్ మనకు యూట్యూబ్ సర్చ్ టర్మ్, ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్ ఆప్షన్ అయితే ఒకటి మనకు అప్డేట్లో చూపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈ వీడియోస్ అయితే ఏ ట్యాగ్స్ మీద మీకు వైరల్ అవుతున్నాయి, ఏ ట్యాగ్స్ మీద మీకు వ్యూస్ అయితే ఎక్కువగా వస్తుంది, ఆడియన్స్ ఏ ట్యాగ్స్ని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారో మనకు ఇక్కడ కనబడుతుందండి. ఇక్కడ 60 minutesలో 48 hours, 78 to 28 days, 90 days ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ట్యాగ్స్ అనేవి కనబడుతుంటాయి. ఆ ట్యాగ్స్ అన్ని ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అవన్నీ తీసుకొచ్చి మీ యొక్క వీడియో ఏదైతే ఉంటుందో, మీరు అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో ఆ యొక్క వీడియోకి వచ్చి ట్యాగ్ సెక్షన్లో రండి. ట్యాగ్ సెక్షన్లో వచ్చి అక్కడ ఉన్న మన ట్యాగ్స్ అని ఏదైతే ఉన్నాయో అక్కడ పేస్ట్ చేయండి. ఒక్కొక్కటి పేస్ట్ చేసి ఆ తర్వాత అదే వీడియోలో మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో యువర్ కోరీస్ అనే ఆప్షన్ ఎంటర్ చేసి నెక్స్ట్ మనం అదే ఇప్పుడు ఏదైతే మీరు ట్యాగ్స్ అయితే ఎంటర్ చేయడం జరిగిందో ఆ ట్యాగ్స్ అన్ని అక్కడ మనకు పేస్ట్ చేసింది. ఆ పేస్ట్ చేసిన తర్వాత అన్లిస్ట్లో పెట్టుకొని మీరు ఏ టైంకి అయితే వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ టైంలో మీరు వీడియో కనుక అప్లోడ్ చేస్తే డెఫినెట్గా మీ యొక్క వీడియో అయితే 100% వైరల్ అయితే అవుతుందండి. ఈ విధంగా మనం యూట్యూబ్ వీడియోస్ కోసం ట్రెండింగ్ ట్యాగ్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ట్రెండింగ్ ట్యాగ్స్ సెర్చ్ చేయాలి, ఇతర థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏదైతే ఉన్నాయో వీడియో క్యూ కానివ్వండి, ట్యాగ్ క్యూ కానీ, గూగుల్ ట్రెండ్ కానివ్వండి, యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఉందో అది కానీ అలాంటివి ఏవి యూజ్ చేయకుండా జస్ట్ మన యొక్క యూట్యూబ్ స్టూడియోని యూజ్ చేసి అక్కడ నుంచి మన యూట్యూబ్ స్టూడియో నుంచి మనం వైరల్ ట్యాగ్స్ని ఫైండ్ అయితే చేయవచ్చు. మీకు వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే డెఫినెట్గా మీ యొక్క వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మీకు గంట సింబల్ బెల్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.